పోలీసు రిక్రూట్మెంట్ నిబంధనలు కఠినంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి. రిక్రూట్మెంట్లో కొత్త నిబంధనలు పెట్టాలన్నారు. అభ్యర్థులకు కొన్ని సడలింపులు ఇవ్వాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సహనం ఉండాలని జానారెడ్డి సూచించారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు విడుదల చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. అరెస్టు చేసి శాంతి భద్రతలను కాపాడడం ఎంత ముఖ్యమో నిరుద్యోగుల సమస్యలు వినడం కూడా అంతే ముఖ్యమని జానారెడ్డి అన్నారు. విషయమై అందులో ఉన్న విధి నియమ నిబంధనలు కొన్ని కఠినతరం ఉండటమే కాకుండా కొన్ని గతం కంటే మార్పులు చేర్పులతో ఉండటం, అదే కాకుండా మన ప్రిలిమినరీ పేపర్ కూడా ఏదైతే ఉన్నదో క్వశ్చన్ మార్క్స్ రాంగ్ ఉండటం, ఇటువంటి అంశాలు కొన్నిటిని ఇవన్నీ మీకు తెలుసు, నా దగ్గర ఆ కాపీ లేదు. ఈ విషయమై ఆ రిక్రూట్మెంట్ కి పోయినటువంటి అనేక మంది నిరుద్యోగులు, ఉద్యోగార్థులు వాటిపైన కొన్ని సడలింపు కావాలని ప్రభుత్వానికి పదే పదే మొరపెట్టుకుంటున్న విషయం, విజ్ఞప్తి చేస్తున్న విషయం కూడా మీ పేపర్లలో సమాచారాన్ని ఇచ్చినారు, మీకు తెలుసు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ అయినటువంటి వాళ్ళు రిక్రూట్మెంట్ పోయే వాళ్ళ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున వారు శివసేనారెడ్డి వారి యొక్క టీం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియపరుస్తూ ఈ అంశం పైన ప్రభుత్వం స్పందించాలి.